భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల్ రాజేందర్ ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇల్లందులోని సువర్చల అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పాలు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా మనందరం కూడా చూడాలని కోరుకుంటూ అందుకు కావాల్సినటువంటి శక్తి గారిని మిగతా పెద్ద నాయకులందరినీ కేక్ కటింగ్ ను చేయవలసిందిగా కోరుతాం. లాంగ్ లివ్ 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 లాంగ్ లివ్. అందరు వస్తుందా? ఇక్కడ చూస్తారా? వస్తుందట. ఆయన క్రాస్ నిలబడేది మనం ఇక్కడ ఇప్పుడు ఓకేనా? ఎందుకంటే ఇది తినడం ఎక్కువ అవుతుంది కాబట్టి తర్వాత అందరికి పంచి పెడదాం. Long live, long live, KTR, long live, KTR, KTR, long live, KTR, long live, Jai Telangana, Jai Dindigalo, దయచేసి అందరూ సహకరించగలరు. అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. కేటీఆర్ పుట్టిన సందర్భంగా ఈరోజు లైన్ క్రమ పద్ధతిలో వచ్చి త్వరగా అన్నం వడ్డించే వాళ్ళు పంపించవలసిందిగా కోరుతున్నాం. అన్నం పెట్టే వాళ్ళు కొద్దిగా ఫాస్ట్గా బిహేవ్ చేయండి. అన్నదాన కార్యక్రమం స్టార్ట్ అయింది. చుట్టుపక్కల ప్రాంతాలు భోజన కార్యక్రమం జరుగుతున్నది. కేటీఆర్ పుట్టిన సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, యువ నాయకుడు, తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి కేటీ రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కూడా మా అమ్మ పుట్టినరోజు అని చెప్పి ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా విచ్చేసిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా అసెంబ్లీలో కానీ బయట కానీ ఒక సింహంలాగా గర్జిస్తూ రూలింగ్ పార్టీకి సరైన బుద్ధి చెప్పే విధంగా మంచి కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఈరోజు భారతదేశ రాజకీయ యవనికల్లోనే ఒక ధృవతారగా నిలిచినటువంటి కేటీఆర్ గారి పుట్టినరోజు మేము ఇంత ఘనంగా జరుపుకోవడం మా అందరి అదృష్టంగా భావిస్తూ, భవిష్యత్తులో కేసీఆర్ గారు 3వసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మిగతా పెద్దలందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. మా వంతు ప్రయత్నం కూడా కేటీఆర్ గారు 3వసారి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా ఇదే విధంగా మా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ప్రజా బాహుళ్యంలోకి వెళ్తామని చెప్పి తెలియజేస్తూ, ఈ సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి మా మిత్రులందరికీ, మండల కమిటీకి కానీ, పట్టణ కమిటీకి కానీ, అదేవిధంగా బయట నుండి వచ్చిన మా కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఏ పిలిపించిన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇల్లందు నియోజకవర్గాన్ని అగ్రగామిగాన్ని నిలిపేందుకు మేమందరం కూడా ఈ సందర్భంగా కృతనిశ్చయంతో ఉంటామని చెప్పి ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ, పట్టణ ప్రజలు కూడా ఆలోచించాలి. నియోజకవర్గ ప్రజలు ఇవాళ రాష్ట్రంలో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు
పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది కూడా ఆలోచించాలి. అన్ని వర్గాల ప్రజలు ఇవాళ రైతులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ, నిరుద్యోగులు కానీ, ఉద్యోగులు కానీ అన్ని వర్గాల ప్రజలు ఇవాళ ఇబ్బందులు పడుతున్నారంటే మనం అందరం కూడా మనం చేసిన తప్పును సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీకి ఈ గులాబీ జెండాకు మీరు అండదండలు అందించాలని చెప్పి, గులాబీ జెండే మనకు శ్రీరామ రక్ష కేసీఆర్ గారి నాయకత్వమే మనకు కారణ జన్ముడు కేసీఆర్ గారు. తెలంగాణ తెచ్చుకున్నాం, దాదాపు 14,000-15,000 మంది యువకుల్ని బలిదానం చేసి ఇవాళ రాజ్యానికి ఎవరికో ఒప్ప చెప్పినాం. ఇవాళ ఎవరు వెళ్తున్నారో తెలంగాణ అంటే మీ అందరికీ తెలుసు. మాట్లాడితే తిట్లు, ఒక మహానుభావుని పట్టుకొని తిట్టుతున్నటువంటి ముఖ్యమంత్రికి నీకు బుద్ధి వచ్చేంత వరకు మనం అందరం విశ్రమించకుండా పోరాటం చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమానికి వచ్చిన మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.